నమస్తే అండి. ఈరోజు చికెన్తో మసాలా కూర చేసుకునేదానికి 1 కేజీ చికెన్ తెచ్చుకున్నాం. ఇవి మనం బయట తీసుకొస్తాం కాబట్టి వాటిని శుభ్రంగా కడగాలి. ఆ విధంగా నీళ్ళలో వేసి కొద్దిగా సాల్ట్ వేసి కానీ కడిగితే నీట్గా ఉంటాయి. ఆ విధంగా కడిగి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆ విధంగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది. మనం ఇప్పుడు చికెన్ మసాలా కర్రీ చేసుకోవాలంటే ముందుగా అల్లము, కొబ్బరి ఇవన్నీ మిక్సీలో వేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము. టమాటా ముక్కలు, తర్వాత కారము, పసుపు పొడి, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా ఈ చికెన్తో కర్రీ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, దోరగా వచ్చేంత వరకు ఆ పచ్చిపోయేదాకా వేయించుకోవాలి. ఇందులో తరిగినట్టు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఉన్నాయి టమాటా ముక్కలు, వాటిని కూడా అందులో వేసేసి మొత్తం కలిపి పచ్చిపోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. చూడండి, టమాటా, ఆనియన్స్ పచ్చిపోయేదాకా ఏగింది బాగా. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. ఆ ముక్కలన్నిటిని తీసిపెట్టిన ముక్కలన్నింటినీ అందులో వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మసాలా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆనియన్స్, తర్వాత వచ్చేసి ఇవన్నీ మొత్తం ఉండేటన్నీ టమోటా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆ విధంగా ఇందులో మనం మిక్సీలో వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, మొగ్గ అన్నీ కలిపి ఉన్నాయి. ఈ మిక్సీలో వేసుకున్న దాన్ని మసాలాను దాంట్లో వేసి కలుపుకోవాలి. దీంట్లో కలిసేటట్టుగా ఆ మసాలా అంతా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెను. ఎక్కువ సండే రోజుల్లో అయితే దోశలోకి చేసుకుంటారు పులుసుగా. ఇది ఆదివారం వస్తే చాలు ప్రతి ఇంట్లో ఈ విధంగా పులుసుగా చేసుకొని దోశలు వేసుకొని తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మీకు ఈరోజు సండే కాబట్టి మీకు చేసి చూపిస్తున్నా. కొత్తిమీర, పుదీనా ఇవి ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇవి చాలా సువాసన కలిగినటువంటివి, ఆరోగ్యపరంగా చాలా మంచిది. చూడండి, పుదీనా వేసిన వెంటనే చూడండి వాసన గుమ్మగుమ్మలాడిపోతుంటుంది. తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా వస్తుంది అనమాట. మంచి వాసన వస్తుంది. ఇందులో వాటర్ మిక్స్ చేసుకోవాలా, ఎందుకంటే పులుసు చేసేది దోశలకు కాబట్టి మనకు ఎక్కువ పులుసు కావాలంటే దానికి తగ్గ విధంగా వాటర్ పోసుకొని చేసుకోగలిగితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత మిక్స్ చేసుకోవాలా. ఇందులో వేసిన మసాలా ఇవన్నీ ఈ వాటర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో ఈ మసాలా ముక్కలు బాగా ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాలు ఈ విధంగా పెట్టి ఉడికించుకోండి. చూడండి, చికెన్ పులుసు బాగా రెడీ అయిపోయింది, ఉడకొచ్చింది. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవి 2 వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా వరకు బాయిల్డ్ అవుతుంది, రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా సండే రోజు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా పులుసు దోశలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, రెడీగా వస్తుంది. ఈ చికెన్ పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, చికెన్ మసాలా పులుసు రెడీ అయిపోయింది. చూసిన చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. తింటే చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే మనం దోశలు పోసుకోవచ్చు. చూడండి, చికెన్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్లోకి దోశ చేసుకోబోతున్నాం. ముందుగా పెనం పెట్టేసుకొని ఆ పెనం పైన ఆనియన్స్తో కానీ ఆ విధంగా అప్లై చేస్తే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఆ విధంగా అనుకోవాలి. ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదు. చూడండి, ముందుగా దోశల పిండిని ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, పోసే విధంగా పలచగా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. దోశ వీలు దానికి వీలైనంత విధంగా ఆ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఉప్పు సరిపోయిందా లేదనేది సరి చూసుకోవాలా. ఒకసారి చూసుకుంటే ఉప్పు సరిపోతే మనం దోశలు పోసుకోవడానికి వీలవుద్ది. ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే దోశ బాగా వస్తుంది, మెతువుగా వస్తుంది. మన సొంతానికి కాబట్టి తక్కువగానే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవాలని అవసరం లేదు. కొద్దిగా చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం దోశ పోసుకోబోతున్నాం. ఈ పెనం పైన ఆయిల్ వేయలే, మామూలుగా ఎర్రగడ్డతోనే అప్లై చేసాము. చూడండి, ఇప్పుడు దోశ పోసుకుంటున్నాం. చాలా టేస్టీగా వస్తుంది, చాలా పలచగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. కరకరలాడుతుంటుంది దోశ. చూడండి, ఆయిల్ పూయలే, ఎర్రగడ్డతో మాత్రమే ఆ పెనం పైన అనుకున్నాము. చూడండి, ఇప్పుడు దోశ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ సైడ్ మాడకుండా అప్లై చేసుకుంటున్నాం. చూడండి, ఆ విధంగా దోశ పోసుకోవాలి. చూడండి, దోశ కాలింది, రెడీ అయిపోయింది. తిరగ తిప్పేసుకోవాలి. చూడు, చాలా పలచగా వచ్చింది, క్రిస్పీగా ఉంటాయి దోశలు. సండే రోజు ఇలాగ పలచగా దోశలు, చికెన్ పులుసు కానీ పెడితే నా సామిరంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకోసం మీకు ఈరోజు సండే నేను వేరే దగ్గరకు వచ్చి ఈ వీడియో తీస్తున్నా. ఈ విధంగా చూడండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
చూడండి, పెనం కాలితే మనకు దోశ చాలా ఈజీగా వస్తుంది, చాలా కలర్గా వస్తుంది, తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగా వస్తుంది. మనం ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా చుట్టూ ఆయిల్ వేసుకుంటే మాడిపోకుండా దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, పెనం కాలితే ఎంత ఫాస్ట్గా దోశ వస్తుందో చూడండి. చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా వస్తుంది చూడండి. చాలా రుచికరంగా ఉంటాయి దోశలు. ఈ దోశలు చికెను తినగలిగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం కాలింది, రెండు పక్కల కాలింది కాబట్టి తిరగేసుకోవాలి. ఆ విధంగా తిరగేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు దోశలు చేసుకున్నాం. మనం కలిపి పెట్టుకున్నాం చికెన్ పులుసు, ఇందులో వేసుకుంటే తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ చికెన్ పులుసు కూడా ఇందులో వేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, వేడి వేడి చికెన్ పులుసు, వేడి వేడి దోశ. చూడండి, సండే రోజు ఈ విధంగా తినాలంటేనే నోరు ఊరిపోతుంది, అంత రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సండే రోజు ఇలాగ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.